సార్, నా పేరు బోర్గి సంజీవ్. నేను యాక్చువల్గా కానిస్టేబుల్ను. తెలంగాణ వస్తుంది, అందరు కష్టపడుతుండ అన్నాడు, ఉద్యమాలు చేస్తుండ్రు. నేను కూడా సికింద్రాబాద్లో కానిస్టేబుల్ చేస్తున్నప్పుడు నేను అసెంబ్లీలో పోయి యూనిఫామ్ వేసుకొని జై తెలంగాణ అన్న. అందరు అంటున్నారు నేనంటే తప్పేముంది, నేను కూడా పబ్లిసిటీ అవుతా, ఇంత తెలంగాణకు సహకరించినట్టయితే అని చెప్పేసి కేసీఆర్ గారు పిలిపించి భుజం ఇచ్చేసి నీకు సీఏం చేస్తా అన్నాడు. సీఏం చేసుడు దేవుడేరు కానీ ఇప్పుడు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిండ్రు. ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినందుకు రోడ్డు మీద ఉన్నాను. అయినా రోడ్డు మీద ఏం లేను కానీ ఉద్యమంలో తిరుగుతూ ఉన్నా సార్. ముఖ్యంగా పెద్దలు మరి జస్టిస్ చంద్రకుమార్ సార్కి సంబంధించి నేను వీడియోలో చూసినా, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నా. పెద్దలకి అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఒక్క మాట మాత్రం చెప్తున్నా, మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక ఉద్యమకారుడుగా తప్పకుండా వస్తా, చిన్నోన్ని. కానీ మీ ఆశయ సాధన కోసం ప్రాక్టికల్గా నేను ఒక కానిస్టేబుల్గా మా భార్యకు ఇండిపెండెంట్గా ఒక దళిత బిడ్డకు సర్పంచ్ చేసుకుంటే మా గ్రామంలో ఇండిపెండెంట్ వ్యక్తిగా 5 కోట్ల నిధులు తీసుకొచ్చి ఊరి డెవలప్మెంట్ చేసినాం. ఇది ప్రాక్టికల్స్ అని చెప్తున్నా నేను. కానీ ముఖ్యంగా ప్రాక్టికల్గా మనం పని చేస్తే ఎంత గొప్ప ఆనందం ఉంటుందో అర్థమవుతుంది. కానీ ఈరోజు రాజ్యాంగం మన చేతిలో ఉన్నది, సమాజంలో ఉన్నది, భారతదేశం మొత్తం ఉన్నది, ప్రపంచం మొత్తంలో రాజ్యాంగం చదువుతున్నారు. అది కోర్టులలో కానీ చట్టరూపకంగా కానీ పాలనలో కానీ అమలు చేస్తూ ఉన్నారు. చేయట్లేదని సమాజం గుర్తిస్తూ ఉన్నది. కానీ ఒక విషయం, ఇంత పెద్ద రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇంతకుముందు సార్ అన్నట్టు బైబిల్ని, గీతను లేకపోతే ఖురాన్ని బాగా పబ్లిష్ చేస్తున్నారు. కానీ అన్ని కులాలకు, అన్ని వర్గాలకు ఉపయోగపడే రాజ్యాంగాన్ని మాత్రం, అందులో ఉన్న ఆర్టికల్స్ మాత్రం ప్రజలకు ఉపయోగపడే మాత్రం ఎవరు కూడా దీని గురించి మాట్లాడతలేరు. అది అంజన్య గారు ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం తీసుకోవడం ఇది అభినందనీయం. ముఖ్యంగా ఇది ఆపకండి, వీలైనంత వరకు తెలంగాణ ఉద్యమంలాగా తీసుకెళ్ళండి. అవసరమైతే సిగ్గుపడకుండా చందాలు చేయండి, తప్పేం కాదు. కానీ ఇది సభలు సమావేశాల వరకు వెళ్ళాలి. ఇది నేషనల్ ఛానల్, తర్వాత ఇంటర్నేషనల్ ఛానల్, లేకపోతే ఈ అన్ని శాటిలైట్ ఛానళ్ళలో ఇది టెలికాస్ట్ అయితేనే ప్రజల్లోకి వెళుతుంది. కానీ దీంట్లో చాలా కార్యక్రమాలు, రాజ్యాంగం పంచిండ్రు, వినతి పత్రాలు ఇచ్చిండ్రు, దీక్షలు చేసిండ్రు, రకరకాల విషయాలు దాంట్లో పొందుపరిచారు పత్రిక, ఇది మన పాంప్లెట్లో. కానీ ఒక్క విషయం పెద్దలను నేను చెప్పకూడదు, కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నా. ఇదే పెద్దలను తీసుకొని మీరు రాష్ట్ర స్థాయిలో ఒక 50,000 మందితోటి ఎంత కష్టమైనా పర్వాలేదు, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో మరి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్అవుట్ పెట్టి పెద్ద కార్యక్రమం తీసుకుంటే ఇది చాలా చక్కని కార్యక్రమం. ముఖ్యంగా మనిషికి గొంతు ఉంది, ఈ గొంతు గట్టి పట్టుకుంటే మనిషి చచ్చిపోతాడు. అట్టనే పాఠ్యాంశాల్లో చేరిస్తే నాకు తెలిసిన కాడిది రాజ్యాంగము మరి ఆమోదమైన రోజు ఇది పాఠ్యాంశంలో చేర్చి ఉంటే ఇప్పటికీ ట్రైబల్స్ కానీ, మైనార్టీస్ కానీ, ఎస్సీలు కానీ, ఈవెన్ బీసీలు కానీ అన్ని అగ్రకులాల వాళ్ళ పిల్లల్లో కూడా ఇది రాజ్యాంగం గురించి చాలా గొప్ప వాళ్ళకి అర్థమయ్యేది. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ కన్నా ఈరోజు కుల ప్రభావం ఎక్కువ ఉంది. సార్ చెప్పినట్టు సార్ ఒకటి చెప్తున్నా, నేను ఇప్పుడు అంబేద్కర్ గారు ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించిండ్రో మేము వీడియోలో చూసినాం. ఆనాడు మేము లేను, కానీ ఈరోజు కూడా ఉంది అది. ఈరోజు మాలమాదిగా వాళ్లకు రూమ్ కిరాయి కూడా ఇస్తలేరు, విద్యావంతులు, మేధావులు. ఇది నిజం. వాస్తవానికి ఇప్పటి కూడా అంటరానితనం ఉంది గ్రామాలలో, 100% ఉంది. ఉంది. మళ్ళీ ఇప్పటికి 100% చెప్తున్నా, 90% కాదు, 100% గ్రామీణ ప్రాంతంలో గుడ్ల మీదకి రాణిస్తలేరు, పూజలు చేయనిస్తలేరు. కానీ ముఖ్యంగా వాస్తవానికి అంబేద్కర్ గారు ఉన్న రోజుల్లో ఏ విధంగా అయితే ఉందో ఈ రోజు కూడా అదే విధంగా ఉంది. ఒకరు ఇద్దరు తప్పితే, మా సార్ అసలు పెద్ద మనుషులు, మరి ఒకరిద్దరు తప్పితే కలెక్టర్లకు కూడా కుల ఫీలింగ్ ఉన్నది, మినిస్టర్లకు ఉన్నది, ముఖ్యమంత్రులకు ఉన్నది, ఈవెన్ ప్రధానమంత్రి కూడా ఉన్నది. కానీ ముఖ్యంగా ఒక దళితుడు ప్రధానమంత్రి గుడెక్కిన కూడా కొడతారండి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఒక దళితుడు గుడెక్కిన ఇప్పటికి కూడా వివక్ష చూపిస్తారు. కానీ వాస్తవ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొత్తం రెడ్లదే నడుస్తున్నది. ఇది నిజం చెప్తున్నా. నాడు ఎల్మోలది నడిచింది. కానీ వాస్తవ పరిస్థితి చెప్తా ఉన్నా, మీరు చూడుర్రి, సీఎం క్యాంప్ ఆఫీసులు ఎవరు ఉంటారంటే పొద్దున్న లేస్తే రెడ్లే ఉంటారు. కేసీఆర్ గారి గవర్నమెంట్లో మొత్తం ఎల్మోలే ఉన్నారు. కానీ ఈరోజు మా ఎస్సీలు కానీ, మా ఎస్టీలు కానీ, మా బీసీ మైనార్టీలు కలుపుకుంటే 90% ఓట్లు ఉన్నాయి మనే. కానీ ఓట్లు మన ఉన్నాయి, పాలకులు ఆలవుతున్నారు. 6 నుంచి 10 వరకు మీరు పాఠ్యపుస్తకంలో చేర్చమంటే వాళ్ళు ఎందుకు చేరుస్తారు? ఇది చాలా పెద్ద తీసుకున్నారు ఈ స్టెప్. ఇది ఒకవేళ 6వ తరగతి నుంచి మీరు 10వ తరగతి వరకు ఇది పాఠ్య పుస్తకంలో చేరిస్తే
ఈ భారతదేశం ఒక 5-6 ఏళ్లలో మొత్తమే మారిపోతుంది. ఇది వాస్తవం చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు బ్రాహ్మణ స్త్రీలను కానీ, రెడ్ల స్త్రీలను కానీ, అన్ని కులాల స్త్రీలను కానీ హక్కులు కల్పించింది రాజ్యాంగం. ఆ విషయం ఏ స్త్రీలకు తెలియదు, ఏ కులపోలో తెలియదు. వాస్తవానికి రాజ్యాంగం చేతులుంది కానీ సార్ చాలా ప్రయత్నం చేస్తున్నారు. నాకైతే ఇంకా చెప్పాలనిపించుండే సార్, అంటే లోపల వాళ్ళకు ఉన్నది ఆ భావాలు చెప్పే ప్రయత్నం చేస్తుండ్రు. ఇట్లా దాదాపుగా ఉండదు. ఈ లోపలున్న విషయాలు ప్రజలకు బహిర్గతం అయితే ఈరోజు నేను ట్రైబల్ సంబంధించి బీసీలకు సంబంధించిన పిల్లలకు హాస్టళ్లలో ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళు కానీ డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు చేర్పించే ప్రయత్నం చేస్తున్నా. సెక్రటరీ దగ్గర పోయి అక్కడ అనిపిస్తుంది ఏంటంటే ఈసారి కొన్ని వేల మంది లక్షల మంది బీసీలు అడ్మిషన్ల కోసం తిరుగుతున్నారు సెక్రటరీ గారి దగ్గరికి. ఎస్సీలు తిరుగుతున్నారు, మైనార్టీ తిరుగుతున్నారు. కారణం ఏంది? అంబేద్కర్ గారి పుణ్యం, రాజ్యాంగం పుణ్యమే కదా. ఎవరికైనా తెలుస్తుందా? కాబట్టి కేసీఆర్ గారు ఏదో రెసిడెన్షియల్ తీసుకొచ్చారు, రేవంత్ రెడ్డి గారు ఏదో ఇంకోటి చేశారని చెప్తున్నారు. కానీ ఈ విద్యా వ్యవస్థను బలోపేతం ఆనాడి రాజ్యంలో పొందుపరిచిన విషయం ఎవరు కూడా ప్రచారం చేస్తలేదు. కాబట్టి ఒక్క విషయం చెప్తున్నా చివరిదిగా, ఇది మీరు తీసుకున్న నిర్ణయం నాకు తెలిసిన కాడ చెప్తున్నా, అన్నిటికన్నా గొప్ప మంచి నిర్ణయం ఇది ఒకటే. ఇది గిట ఈ రాజ్యాంగంలో ఈ రాజ్యాంగాన్ని 6 నుంచి 10వ తరగతి గిట పాఠ్యాంశాల్లో చేరిస్తే నాకు తెలిసిన కాడ చెప్తా, బ్రాహ్మణులు కూడా అంబేద్కర్ వాదాన్ని, అంబేద్కర్ గారి ఆలోచనని ఎవరు కూడా అగౌరవపరచరు. ఎస్సీలంటే ఇంకా గౌరవిస్తారు. వాళ్ళకు ఆలోచన లేక ఈరోజు అందరూ కూడా రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలతో పాటు ఉపాధి అన్ని ఈ రాజ్యాంగం ద్వారా పొందుతున్నారు. మళ్ళీ వాళ్ళ కులానికి సంబంధించినటువంటి వాటిని బాగా వాళ్ళ నెత్తులు నింపుతా ఉన్నారు. నాకు చాలా ఆవేదన ఉన్నది. నువ్వు డిగ్రీ చేయి, నువ్వు పీజీ చేయు, నువ్వు ఏ స్థానంలో ఉన్నా ఒక దళితుడికి మాత్రం ఈ రోజు వరకు గౌరవం లేదు. గౌరవం అస్సలు లేదు. నేను ఎమ్మెల్యే అయినా నా గౌరవం ఉండదు, ఏదైనా కూడా గౌరవం ఉండదు. కానీ గౌరవం రావాలనంటే ఒకటి చెప్తున్నాం, ఈ దేశంలో సార్ అన్నట్టు ఏంటంటే కులం పోతేనే 1,00,000 మంది ముఖ్యమంత్రులైనా ఈ దేశంలో ఏం మారదు. ప్రధానమంత్రి ఎవరండి? బీసీ. ఆ ప్రధానమంత్రి ఎవరి పుణ్యంతో ప్రధాని అయ్యిండు? ఈరోజు ఆయన చేస్తున్నది ఏంది? ఈరోజు రేవంత్ రెడ్డి, ఆనాడు ఎల్మైన ముఖ్యమంత్రి కేసీఆర్, వీళ్ళందరూ ఎవరు పుణ్యంతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అవుతున్నారు. కానీ ఈరోజు వాళ్ళ సొంత విధానం అమలు చేసుకుంటున్నారు, వాళ్ళ సొంత విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, సొంత ఆలోచన అన్న. ఒక్కసారి నేను రాత్రి కూర్చుండే 5 నిమిషాలు గూగుల్లో సెర్చ్ చేస్తే వీళ్ళ వ్యక్తిగత ఆలోచన, వీళ్ళ వ్యక్తిగత. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాన్నా, నేను గాంధీ అంటాడు కేసీఆర్ గారు. గాంధీ అవుతాడా? వాస్తవానికి తెలంగాణకు గాంధీ ఎవరు? ఆర్టికల్ 3 రాజ్యాంగము అంబేద్కర్ గారే. అంబేద్కర్ లేకపోయినా, ఆర్టికల్ 3 లేకపోయినా, రాజ్యాంగం లేకపోయినా 1,00,000 మంది కేసీఆర్ కొట్లాడినా తెలంగాణ రాదు. ఆర్టికల్ 3 ఎవరు మాట్లాడుతుర్రా? కేసీఆర్ గురించి మాట్లాడాలా, వాళ్ళ పార్టీ గురించి మాట్లాడాలి. కానీ ఒకటి, మా సార్ ఉంటే చాలు, సార్ దండం పెడతా, ఒక్కనాడు అవకాశం ఇవ్వండి, ఒక 5,000 మందిని జమ చేస్తా. కానీ తమరు చెప్తున్నా, 5,000 మందిని జమ చేస్తా, మీ ఆనిముత్యం లాంటి మాటలు సమాజానికి చెప్పండి. ఈరోజు 100నే కాదు సార్, 1000 ఈ కుల సంఘాలను తీసుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేయండి. నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఈగో గుడిలో, మరి చర్చిలో, మసీదులో ఆ గీత కానీ, భగవద్గీత కానీ, లేక బైబిల్ కానీ, ఖురాన్ కానీ, ఈరోజు చర్చ్ కానీ, గుడి కానీ, మసీద్ కానీ, వీటన్నిటికన్నా భారతదేశంలో ముఖ్యమంత్రి జీవితాలు కూడా మార్చేది ఏదంటే రాజ్యాంగం ఒక్కటే, అంబేద్కర్ గారు ఒక్కటే. ఆర్టికల్ మాత్రమే ఈరోజు ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ పేరు. ఈ రాజ్యాంగం లేనిదే సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ముఖ్యమంత్రి లేడు, ప్రధానమంత్రి లేడు. వార్డు మెంబర్ల కాడికి వెళ్ళి రాష్ట్రపతి వరకు ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కే. కానీ ఆ యొక్క స్ఫూర్తిని మర్చిపోయి మేమంటున్నారు. ఎక్కడ నరేంద్ర మోదీ గారు ఈ రాజ్యాంగం లేకపోతే ఛాయ్ అమ్ముతుండే, ఈ రేవంత్ రెడ్డి గారు వ్యవసాయం చేస్తుండే, కేసీఆర్ గారు ఒక రైతుగా మిగులుతుండే, ఆనాటి రాజశేఖర రెడ్డి గారు, ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో ఒక్క వ్యక్తి కూడా ఎదగకుండే. కానీ ఒక్కటి మాత్రం ఈరోజు సార్ ఒక్క బాధ ఏంటంటే, ఒక మాది కలిస్తే సార్ 40% ఓట్లు ఊర్లో, ఈరోజు 12-13 వేల గ్రామాలలో మా ఓట్లు ట్రైబల్ కలుపుకుంటే గొప్ప మెజారిటీ, మైనార్టీ బీసీలు కలుపుకుంటే అంత మనం ఉన్నాం. రాజ్యం ఎవరు వెళ్తురండి? నేను ఒక్కటి చెప్తున్నా సార్, ఫైనల్ గా దళితుడు, గిరిజనుడు ఒకవేళ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయితేనే ఇది సాధ్యమవుతుంది. దళితుడు, ట్రైబల్ ఎవరైనా ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతుంది, ప్రధానమంత్రి అయితేనే సాధ్యమవుతుంది. నరేంద్ర మోదీ గారు ఒక విషయం చెప్పి ముగిస్తానా,
నరేంద్ర మోదీ గారు ఈ రోజు భజన హిందూ కార్యక్రమాలు పోలీసులను తీసుకొని డీజీపీ, ఐజీ, ఎస్పీ లాంటి వాళ్ళు వచ్చి హిందూ ధర్మం ప్రకారంగా భజన చేస్తున్నారు. ఏ చట్టంలో ఉందండి? ఈరోజు చర్చిలు కానీ, గుడ్లు కానీ, మసీదులు కానీ ఇవన్నీ కూడా బయట ఉండాలి రాజ్యాంగబద్ధ పాలనలో. ఒకరు హిందూ పాలన అంటారు, ఇంకొకరు ప్రజాస్వామ్యం పాలన అంటున్నారు. ఈరోజు వాస్తవానికి ఏది ఈ రాజ్యాంగం పట్టుకొనే రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు. ఎందుకు? ఎంతమంది కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు లేరు, మీరు ఎందుకు ఇది అమలు చేస్తలేరు? కానీ వాస్తవానికి కాంగ్రెస్ అయినా, అది బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా కూడా ఇవి మూడు కూడా రాజ్యాంగ వ్యతిరేకంగానే పాలన చేస్తూ ఉన్నాయి. కాబట్టి నేరుగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, పెద్దలందరూ కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, వీలైతే ప్రధానమంత్రి గారిని ఈ రాజ్యాంగాన్ని అమలు చేయమని కోరాలి. అమలు చేయనటువంటి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు మాకు అవసరం లేదు. అమలు చేసే వాళ్ళని తీసుకొచ్చే విధంగా మనం అందరం పోరాటం చేయాలి. అందులో నేను కూడా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.